బ్రేకింగ్ న్యూస్ బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ పై చర్యలకు టీటీడీ సిద్ధమవుతోంది. అడ్డగోలు డాన్స్లతో భక్తుల మనోభావాలు దెబ్బతీసిన ఆమెపై కేసు నమోదు చేసేందుకు రెడీ అవుతోంది. ఇటీవల తిరుమల కొండకు వెళ్లిన గీతూ రాయల్ తన స్నేహితులతో కలిసి తిరుమల కొండపై సినిమా పాటలకు రీల్స్ చేశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై టీటీడీ తీవ్రంగా స్పందించింది. కఠిన చర్యలకు ఉపక్రమించిన అధికారులు ఆమెపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. హీరో ఛాన్సులివ్వు, హిట్ సినిమా స్టోరీలివ్వు, సినిమాగున్న సొమ్ములున్న హీరోయిన్ వైపుగా ఇవ్వు, హాలీవుడ్ లో స్టూడియోనివ్వు, స్విస్ బ్యాంక్ లో బిలియన్. గీతూ రాయల్ మరికొంతమంది యువకులతో కలిసి శ్రీవారి ఆలయ పరిసరాలు, లడ్డు కౌంటర్కు వెళ్లే మార్గం, ఘాట్ రోడ్లలో ఓ సినిమా పాటకు స్టెప్పులేస్తూ వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో గీతూ రాయల్ తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు భక్తుల మనోభావాలను గౌరవిస్తూ కొండపై రీల్స్, వీడియోల చిత్రీకరణను టీటీడీ నిషేధించింది. ఈ నిబంధనలను పదే పదే హెచ్చరిస్తున్నా కొందరు లైకులు, ఫాలోవర్ల కోసం వాటిని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. గతంలో ఇలాంటి పనులు చేసిన వారిపై కూడా కేసులు నమోదయ్యాయి. తాజాగా నిబంధనలు ఉల్లంఘించిన గీతూ రాయల్పై కేసు బుక్ చేసేందుకు టీటీడీ సిద్ధమైంది. ఇదిలా ఉంటే వీడియో వివాదంపై గీతూ రాయల్ వ్యంగ్యంగా స్పందించింది. చర్యలు తీసుకుంటారట, అందరూ హ్యాపీగా ఉండండి అంటూ ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేసింది. తప్పు చేసి మళ్లీ సెటైరిక్గా స్పందించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ మరికొంతమంది యువకులతో కలిసి తిరుమల ఘాట్ రోడ్లలో ఆ లడ్డూ ప్రసాదానికి వెళ్లే కౌంటర్ దగ్గర కొన్ని చోట్ల ఒక సినిమా పాటకి డాన్స్ చేస్తూ ఆ వీడియో పోస్ట్ చేశారు. సో దీనిపైన టీటీడీ తీవ్రంగానే స్పందించింది. గీతూ రాయల్ పైన టీటీడీ కేసు బుక్ చేయబోతోంది. అయితే దీనిపైన మళ్ళీ గీతూ రాయల్ రియాక్ట్ అయ్యారు. చాలా వ్యంగ్యంగా స్పందించారు. తను నా పైన చర్యలు తీసుకోబోతున్నారట, అందరూ హ్యాపీగా ఉండండి అంటూ కనీసం చేసిన దానికి కొంత పశ్చాత్తాపం కూడా చూపించకుండా మళ్ళీ వ్యంగ్యంగా రియాక్ట్ అవుతోంది గీతూ రాయల్. మా ప్రతినిధి దామోదర్ మరింత సమాచారం ఇస్తారు. దామోదర్, గతంలో కూడా ఇటువంటివి చాలా జరిగాయి. ఆ సందర్భాల్లో వాళ్ళపైన చర్యలు తీసుకున్నప్పటికీ, అలా చేయకూడదని చెప్పినప్పటికీ వీళ్ళు మాత్రం ఆగట్లేరు. సో టీటీడీ ఏం చేయబోతోంది ఆ గీతూ రాయల్ అండ్ ఆ డాన్సర్, ఆ యువకులపైన? రాజేష్, గీతూ రాయల్ది సొంత జిల్లా ఏదైతే చిత్తూరు జిల్లా, అదేవిధంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన జిల్లా ఇది. అయితే ఇక్కడ కూడా ఈ ప్రాంతంలోనే పుట్టి ఆ దేవుడి వద్దనే ఈ విధంగా గోవిందా గోవిందా అంటూ ఓ పాటకు రీల్స్ చేయడమే కాకుండా దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడము, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో నిన్న పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో టీటీడీ ఈ విషయం మీద సీరియస్గానే స్పందించింది. దీంతోపాటు ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ రీల్స్ చేసిన వారందరి మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. దీంతోపాటు పోలీసులు కూడా గతంలో ఆషామాషికి కాకుండా ఈసారి కట్టుదిట్టంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలంటూ కూడా అందుకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. అయితే ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో నిన్న ఏమాత్రం పక్షతాపం లేకుండా తనను ఏదో నాశనం చేస్తున్నారంటూ శాపనార్థాలు పెట్టే విధంగా వ్యంగ్యంగా గీతూ రాయల్ మరోసారి మీడియా ఏదైతే వీడియోను పోస్ట్ చేయడం మరింత కలకలం సృష్టించిందని చెప్పవచ్చు. ఓవైపు తప్పు చేశామన్న పక్షతాపం ఏమాత్రం లేకుండా ఈ విధంగా ఆమె మరోసారి వీడియో పోస్ట్ చేయడం పైన అటు టీటీడీ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే ప్రస్తుతం సిజేఐ ఏదైతే పర్యటన కొనసాగుతుంది, ఆయన పర్యటన పూర్తయిన తర్వాత ఈ విషయంలో పూర్తిగా ఒక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి న్యాయ నిపుణులు ఎలాంటి కేసులు పెట్టాలి, భవిష్యత్తులో ఎవరు ఈ విధమైన రీల్స్ చేసి దేవుడి పవిత్ర స్థలంలో కూడా ఇలాంటి వ్యవహారాలు చేస్తూ ఈ విధంగా రీల్స్ చేస్తున్న వారిపైన కఠినంగా చర్యలు తీసుకునే విధంగా ఒక అమెండ్మెంట్ కూడా తీసుకురావాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ దిశగానే ఈమె మీద ముందుగా ఏదైతే కేసులు నమోదు చేయాలని నిర్ణయించుకున్నారో అందులో భాగంగా 41C నోటీస్ ఇచ్చి పంపకుండా పూర్తి స్థాయిలో కస్టడీలో తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఏదైతే టీటీడీ విజిలెన్స్ అధికారులు అంటున్నారో ఇందులో భాగంగా పకడ్బందీగా కేసు నమోదు చేయాలి. అందుకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. అవసరమైతే ఈ విషయం మీద పూర్తి స్థాయిలో కఠినంగా ఉండేందుకు, భవిష్యత్తులో ఎవరు ఈ విధంగా చేయకుండా ఉండేందుకు కూడా విధానాలు ఏదైతే తీసుకొస్తున్నాం.
ఈ విధంగా ఘాట్ రోడ్లలో వాహనాలు నిరంతరం వచ్చిపోతున్న ఏరియాలో ఈ విధంగా రోడ్డుకు అడ్డంగా నిలబడి ట్రాఫిక్కి ఇబ్బంది కలిగించే విధంగా రీల్స్ చేశారు. అదేవిధంగా దేవుడి ఆలయం ముందు చేశారు. వీటితో పాటు లడ్డూ కౌంటర్లు బిజీగా ఉంటాయి. ఆ లడ్డూ కౌంటర్ల పక్కన ఈ విధంగా నడిచి వస్తూ డ్యాన్సులు చేస్తూ ఈ విధంగా వారు చేయడాన్ని తీవ్ర స్థాయిలో వీరి మీద వ్యతిరేకత విమర్శలకు వస్తున్న నేపథ్యంలో టీటీడీ కూడా నిన్న పాలక మండలి సమావేశంలో ఈ విషయాన్ని చర్చించారు. భవిష్యత్తులో ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా తగిన చర్యలు తీసుకుంటామంటూ ఏదైతే మీడియా సమావేశంలో కూడా తర్వాత పాలక మండలి సమావేశం ముగిసిన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో కూడా చెప్పారు. మొత్తం మీద అయితే గీతూ రాయల్ దామోదర్ అయితే ఘాట్ రోడ్లలో డ్యాన్సులు చేస్తున్నారు. అప్పుడు ఆ వెనకాల నుంచి వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి, అక్కడ జనం ఎవరు లేరు. కానీ ఆ లడ్డూ కౌంటర్ దగ్గర కొంత ఆలయ పరిసరాల దగ్గర పబ్లిక్ కూడా ఉన్నారు, భక్తులు ఉన్నారు. సో వాళ్ళు ఎవరు అభ్యంతరం పెట్టలేదా, అంటే అభ్యంతరం చెప్పలేదా ఆ వీడియోలకి? ఆ వివరాలు ఏమైనా తెలుసా? రాజేష్, సోషల్ మీడియాలో వచ్చిన విజువల్స్ వచ్చిన తర్వాతనే వారు వచ్చిపోయినట్లు సమాచారం. దీంతో టీటీడీ కూడా దీనికి సంబంధించి ఏదైతే సీసీ ఫుటేజ్, ఆ ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తుంది. రోజు లక్షలాది మంది, సుమారు 80 నుంచి 1,00,000 మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఈ సందర్భంలో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కిటకిటలాడిపోతుంటాయి. టీటీడీ నిఘా సిబ్బంది కూడా అక్కడక్కడక్కడ ఉంటారు. అయితే వారు నిరంతరము కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. అయితే ఈ సమయంలో ఏదైతే ఉదయం బ్రేక్ దర్శన సమయంలో కొంత రద్దీ తక్కువగా ఉంటుంది. ఆ సమయంలోనే వీరు బ్రేక్ దర్శనానికి వెళ్ళి ఆ తర్వాత తిరిగి వస్తూ ఈ విధంగా చేసి ఉంటారని భావిస్తున్నారు. ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసి వీరు దర్శనాలకు వెళ్ళినట్లు టీటీడీ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఆ సమయంలో రద్దీ పెద్దగా ఉండదు. కేవలం వందల సంఖ్యలో మాత్రమే స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. ఆ సమయంలో ఈ విధంగా వాళ్ళు రీల్స్ చిత్రీకరించుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఏదైతే విజిలెన్స్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందిని కూడా ప్రశ్నించనున్నట్టు సమాచారం. మొత్తం మీద టీటీడీ ఆలయం చుట్టూ ఏదైతే వందలాదిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారో వాటిని నిరంతరం పర్యవేక్షిస్తుంటున్నారు. కానీ వీరు ఏదైతే నామాలు పెట్టుకొని ఏదో గోవింద గోవింద అంటున్నారని అనుకుని భావించి ఉండవచ్చు. అయితే ఆ తర్వాత వాటిని వారు రీమిక్సింగ్, పాట రూపంలో రీమిక్సింగ్ చేసి ఆ తర్వాత వీటిని సోషల్ మీడియాలో వదలడం వల్ల అవి అక్కడ వారు పాట అక్కడ వారికి వినిపించే అవకాశం లేదు, కేవలం గోవింద గోవింద అంటున్నారు కదా అని భావించి వదిలేసి ఉండవచ్చు అని తెలుస్తుంది. మొత్తం మీద అయితే గీతూరాయల వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. నిన్న బోర్డు సమావేశం సందర్భంగానే ఈ వీడియోలు బయటికి రావడం, ఆ సందర్భంగా పెద్ద ఎత్తున వారు కూడా చర్చించడం జరిగింది. సుమారు అరగంట పాటు ఈ సోషల్ మీడియాలో ఈ విధంగా హల్చల్ చేస్తున్నారు. దేవుడి ప్రతిష్టను దిగజార్చే ఏదైతే తిరుమల ఆలయ ప్రతిష్టకు దెబ్బ కలిగే విధంగా ఈ విధంగా ఏదైతే వీడియోలు చిత్రీకరించుకోవడము, ఫోటోషూట్లు చేసుకోవడం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయంలో పూర్తిగా ఖచ్చితంగా ఒకరికైనా జైలుకు పంపితే తప్ప భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవని కూడా టీటీడీ గట్టిగా నమ్ముతుంది. అందులో భాగంగానే కొన్ని చట్టాలను కఠినతరం చేయడానికి నిర్ణయించుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేవలం పార్టీ 1C నోటీస్ ఇచ్చి పంపాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వాటిని అడ్డం పెట్టుకొని వివిధ రకాలుగా ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రతిష్ట విషయం ముందుకు తీసుకొచ్చి అవసరమైతే ఈ అమెండ్మెంట్లు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో గట్టిగా కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా కోరుతామంటూ కూడా ఒక తీర్మానాన్ని కూడా ప్రతిపాదించారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ దామోదర్. తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన గీతూ రాయల్ కొంతమంది యువకులపైన కేసు నమోదు చేసేందుకు టీటీడీ అధికారులు